ఏ సమస్య ఉన్నా కానీ అంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇవి రెండు బాగా సతమతం అవుతూ ఉంటారు మనుషులు. అంటే వాస్తుపరంగా మీరు అలా చూడగానే అష్టదిగ్బంధనం చేసిన తర్వాత వాళ్ళు మార్పులు వస్తూ ఉంటాయి. సాయిరామ్ మా అనురాధ గారు ఖమ్మం నుంచి కాల్ చేసి హైదరాబాద్కి వచ్చారు, మా ఆఫీస్కి వచ్చి కలిశారు. తనకున్న బాధలు, ఇంట్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు, కొంతమందికి ఏంటంటే నమ్మకం ఉన్న వాళ్ళకి కొంచెం డబ్బు ఇచ్చేసి అవి రాక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేది. అప్పుడు ఏంటంటే కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధనతో పాటు సర్వవాసు దోష నివారణ నేను చేసి పంపిస్తానమ్మా, అలానా గడియలో నేను చేసి పంపిస్తాను, నా మీద నమ్మకం ఉంచామ్మా, మీరే చూస్తారు కదా అని చెప్పాను. చేసి పంపించామమ్మా. వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు నేను, మా ఆఫీస్కి వచ్చారు, కలిశారు, బాధలు చెప్పుకున్నారు. నా షిరిడి సాయిబాబా అనుగ్రహంతో ఒక హోప్ ఇచ్చాను. సంబంధించిన దోషములు అంటే ఎవరైతే మనకు బాధలు చెప్తారో వాళ్ళ ఇంట్లో ఏ సమస్య ఉందో మనకు తెలిసిపోతుందమ్మా. ఇల్లుని చూసినా తెలుస్తుంది, బాధని చెప్పినా దోషం. ఎలా అంటేనమ్మా, ఇప్పుడు ఒక ఆగ్నేయ వీధి పోటు ఉంది, ఒక వీధి పోటు వలన ఇల్లు ఒళ్ళు గుల్లా అవుతూ ఉంది. వీళ్ళు చెప్తారు ఈ బాధలు ఉన్నాయి గురువుగారు అంటే ఫలానా మనకు తెలిసిపోతుంది అనమాట. అలా వాళ్ళకు అష్టదిగ్బంధనం ఎక్కడ కూడా ఒక ఇటుక పిల్ల పలగొట్టకుండా మన ఆఫీస్ నుండి కంట్రోల్ చేసిన స్వహస్తాలతో ఆ షిరిడి సాయి అనుగ్రహం లేకుండా నేను ఎవరికి చేయను, ఎవరికి పంపించనమ్మా. చెప్తుంటాను, ఎవరికైనా మంచి ఫలితాలు వస్తే ఆ షిరిడి సాయిబాబాకు ధన్యవాదం చెప్పుకోండి. ఫలితాలు ఏదైనా కొంచెం ఆలస్యం అయితే మాత్రం తప్పనిసరిగా షిరిడి సాయిబాబాని ఆలస్యం తగ్గించమని ప్రార్థన చేయమని చెప్తూ ఉంటానమ్మా. అందుకనే వాస్తవానికమ్మా మనకు సమస్యలు అనేకంగా ఉంటాయి, తాత్కాలికమైన సమస్యలు కూడా మనం వేధిస్తూ ఉంటాయమ్మా. అయితే ఏది ఏమైనా కూడా ఏ సమస్య అయినా మనకు వేధిస్తుందంటే, బాధ పెడుతుందంటే ఈ అనారోగ్య సమస్యలు వస్తాయమ్మా. ఎందుకంటే ప్రతి కుటుంబం బాగుండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకు అంటేనమ్మా, ఒక శిశువు గర్భంలో ఉన్నంత వరకు దేవతామూర్తియే. అంటే శిశువు జన్మించాక మొదట చేసే పని ఏంటిదమ్మా? ఏడుపు. అంటే నరుడు ఏడుస్తూ పుడతాడు, ఏడిపించిపోతాడు. ఈ మధ్యకాలం ఉంటుంది చూడనమ్మా, ఈ మధ్యకాలంలో ఏంటిదే మనకు ఒక నివాసము, ఒక విద్య, ఒక ఉద్యోగము, ఒక వ్యాపారము అన్ని దీంట్లో ఉంటుందమ్మా. అయితే కొన్ని కష్ట సుఖాలకి వాస్తు కూడా ఒక కారణం అవుతూ ఉంటుంది. దీన్ని మనం పట్టించుకోకుండా అనేక రకమైన ఇబ్బందులు మనము గురి అవుతుంటాం, బాధపడుతూ ఉంటాం. అందుకే నేను చెప్తుంటాను, మీకు ఎలాంటి బాధలున్నా నేనున్నాను అని చెప్తాను. ఎందుకంటే నాకు షిరిడి సాయి ఉన్నాడు. ఎందుకంటే బాబాకు తెలుసు ఎవరింటికి వెళ్ళాలనో, ఎవరిని ఎక్కడ ఏం వెళ్ళాలనో, ఎవరికి ఏం చేయాలనో ఆయనకు అంతా ఆయన చేపిస్తూ ఉంటాడు. న్యాచురల్ అమ్మా. ఎందుకంటే షిరిడి సాయి ఒక షిరిడిలో పరిమితమై లేడమ్మా, విశ్వమంతా ఉన్నాడు. విశ్వమంతా ఉన్నాడు. ఆయన అనుగ్రహంతో ఇప్పటి వరకు అష్టదిగ్బంధి చేసిన వాళ్ళందరూ బాగున్నారు. కాకుంటే నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, మీకు మంచి ఫలితాలు వచ్చాయనుకోండి, మీరు భక్తి టీవీ ద్వారా నాకు పరిచయం అయ్యారు, భక్తి టీవీకి ధన్యవాదం చెప్పుకోమని చెప్తాను మంచి ఫలితాలు వచ్చినప్పుడు. అదేనమ్మా, మనం ఎప్పుడైనా కూడా వాస్తు దోషాలు ఉన్నాయని ఎవరు బాధపడకూడదు. మన కర్మానుసారం మనం కట్టుకుంటాము, మన జాతకానుసారం మనం ఇల్లు కట్టుకుంటాం, మన పిల్లల అదృష్టాన్ని బట్టి మనం ఇల్లు కట్టుకుంటాము, మన పిల్లల కర్మానుసారం కూడా మనం గృహ నిర్మాణం చేసుకుంటాము. లేదంటే ఒక అపార్ట్మెంట్ ఒక ప్లాట్ తీసుకుంటాము, ఎవరి స్థాయిలో వాళ్ళు తీసుకుంటారు. కానీ అక్కడ వాస్తు దోషాలు ఎలా ఉంటాయంటే, ఫలానా కుటుంబంలో ఫలానా ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ కర్మానుసారం భగవంతుడు రాస్తాడు. ఏమని రాస్తారంటే, ఇతనికి ఆగ్నేయ వీధి పోటు ఉండాలి, ఒక 5 years 10 years ఇంట్లో ఈయన అనుభవించాలి కర్మానుసారం అని. ఆ ఇంట్లో వచ్చేసి వాళ్ళు ఇల్లు గుల్ల చేసుకుంటూ ఎన్నో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడుకుంటూ, సంపద ఇవంతా కూడా వైద్యశాలకు తరలి వెళ్ళుకుంటూ అలిసిపోయిన తర్వాత కర్మ తీరే టైంలో తప్పనిసరిగా ఇలాంటి లైవ్ చూడడము, మమ్మల్ని ఇంటికి పిలిపియడము, దోషాన్ని నివారణ చేసుకోవడం జరుగుతూ ఉంటుందమ్మా. ఇది నిజం అనమాట. ఎందుకు అంటే ఎవరు కూడా 100% ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా కట్టుకోలేరమ్మా. ఎందుకు అంటే మనకు అదృష్టం ఉండాలి, మన పిల్లలకు అదృష్టం కూడా ఉండాలి. ఎందుకంటే పిల్లవాడికి ఒక మంచి రాజయోగం ఉందనుకోండి, తండ్రి కష్టపడి వాళ్ళకు ఒక మంచి వాస్తు ప్రకారం ఇల్లు కడతాడు.
అదే పిల్లవాడు కొన్ని దోషములు ఉన్నాయనుకోండి, ఈ గృహం వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. అంటే గురుగారు, తండ్రిది పిల్లలకు వర్తిస్తుందా, పిల్లలది తండ్రికి వర్తిస్తుందా? లేదమ్మా, అంటే అందరు అనుభవించాలి. ఇప్పుడు ఒకరు ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, ఒకరి సంపాదనతో అందరం కలిసిమెలిసి ఉంటున్నాం కదమ్మా, ఈ దోషాలను కూడా అందరం మనం పంచుకోవాల్సి ఉంటుంది, అందరం షేర్ చేసుకోవాల్సిందే. కర్మాని మనం ఎవరు వదలలేము. కాకుంటే ఇప్పుడు ఒక విషయం చెప్తానమ్మా, ఇప్పుడు మనం బైక్ నుంచి కింద పడ్డాము, మన కర్మ అని చెప్పేసి ఇంట్లో ఉండట్లేదు కదా, మనం ఏం చేస్తున్నాము, వైద్యుల దగ్గర వెళ్ళేసి మనం చికిత్స చేసుకొని బాగు చేసుకుంటున్నాం. అలాగేనమ్మా ప్రతి సమస్యలు ఉన్నప్పుడు, వాస్తు సమస్యలు పీడిస్తున్నప్పుడు, జ్యోతిష అంటే గ్రహ సమస్యలు పీడిస్తున్నప్పుడు ఒక నిపుణునితో సలహా పొంది ఈ సమస్యలు రావడానికి కారణాలు ఏంటిది, ఆ కారణాలు ఏ విధంగా తగ్గించుకోవచ్చుకొని తెలుసుకుంటే మనం కొంచెం రిలాక్స్ అవుతామన్నమాట. అందుకేనమ్మా ఎవరైనా కూడా వాస్తు దోషాలు ఉన్నాయని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్థికమైన బాధలు ఉన్నప్పుడు, అనారోగ్యమైన భయంకరమైన అనారోగ్య సమస్యలతో పీడిస్తూ ఉన్నప్పుడు, అక్కడ నకార సకార శక్తులు మనల్ని పీడిస్తూ ఉన్నప్పుడు నేనున్నాను మీకు. ఎందుకు అంటే ఎక్కడ కూడా ఇటుక పిల్ల పలగొట్టకుండా అష్టదిగ్బంధన చేసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పంపిస్తాను. హైదరాబాద్ మన పరిసరాలు దాదాపు 2-3 రాష్ట్రాల పరిసరాలకు కూడా నేను వస్తుంటాను. ఇంటికి వచ్చి కూడా చూసి ఏ దోషం ఉందో ఆ దోషాన్ని అంతర్వాణితో చూసి చిక్కని వాస్తు దోషాలను కూడా అంతర్వాణితో వాస్తు చూసి ఏ దోషం మనల్ని పీడిస్తుంది, ఈ దోషము వాస్తు నుంచి వచ్చిందా లేదంటే బయట నుంచి ఏమైనా నెగిటివ్ వైబ్రేషన్లు వచ్చేసి మనకి ఇబ్బంది పెడుతుందా అనేది సరైన ఆలోచన చేసి అష్టదిగ్బంధన చేసి కంట్రోల్ చేసేస్తాను.